చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో చిత్తూరు కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ జంట హత్యల కేసులో ప్రధానంగా 5 దోషులకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2015 సంవత్సరం నవంబర్ 17న చిత్తూరు నగరంలో మేయర్ అనురాధ దంపతులు దారుణంగా హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలు ఈ హత్యలకు దారితీసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు, విచారణ చేశారు, ఆధారాలు సంపాదించారు. ఈ కేసులో కోర్టు విచారణ దాదాపు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, వివరాలు పరిశీలించినటువంటి న్యాయస్థానం తుది తీర్పును ఇప్పుడు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 5 వ్యక్తులు చింటూ, వెంకట చలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, ఎం వెంకటేష్లకు ఉరిశిక్ష విధించినటువంటి పరిస్థితి. ఉరిశిక్షతో పాటు దోషులందరికీ భారీ జరిమానా కూడా విధిస్తున్నట్టు కోర్టు తన తీర్పులో తెలియజేసిన పరిస్థితి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం మేయర్ సీట్లో కూర్చున్నటువంటి అనురాధను పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపేసినటువంటి పరిస్థితి. తర్వాత ఆమె భర్త మోహన్ను కూడా, పక్కన కూర్చున్నటువంటి మోహన్ను కూడా చాలా దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. అతను పారిపోతుంటే, ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతుంటే వెంటపడి కత్తులతో నరికి చంపిన పరిస్థితి. ఆమె కత్తులతో నరికిన తర్వాత వెంటనే అతను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపినటువంటి ఈ కేసుకు సంబంధించి 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత 100 మందిని సాక్షుల్ని విచారించిన తర్వాత దోషులుగా నిర్ధారించి ఈ 5 మందికి ఉరిశిక్ష వేసినటువంటి పరిస్థితి. బలంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉరిశిక్ష విధించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మంజునాథ్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. మంజునాథ్, కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాక్ష్యాలు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా చాలా బలంగా ఉన్నట్టుగా కోర్టు నమ్మింది, ఉరిశిక్ష విధించిన పరిస్థితి. ఇంకా అదనపు సమాచారం ఇవ్వండి. 2015 నవంబర్ 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కటారి, అప్పటి మేయర్ కటారి అనురాధ, ఆమె దంపతులిద్దరూ మేయర్ కార్యాలయంలో ఉండగా కొందరు బుర్ఖాలు ధరించి, ఎవరైతే ఉన్నారో బుర్ఖాలు ధరించి మేయర్ అనురాధపై దాడి చేశారు. దాడి చేసి ఆమెను పాయింట్ బ్లాంక్ లో కాల్చివేశారు. అయితే ఆమె పక్క గదిలో ఉన్న కటారి మోహన్ ను కూడా కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో కటారి మోహన్ వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. 10 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం సృష్టించింది ఈ ఘటన. అయితే ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో A22గా ఉన్న రమేష్ అనే వ్యక్తి ఈ కేసుతో తనకు సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతని పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే A21 శ్రీనివాసాచారి కేసు విచారణ సాగుతుండగానే మృతి చెందాడు. దాంతో 21 మంది కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ A1 గా, గోవింద స్వామి శ్రీనివాసయ్య అలియాస్ వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ A2 గా, జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి A3 గా, మంజునాథ్ అలియాస్ మంజు A4 గా, పునిరత్నం వెంకటేష్ A5 గా దోషులుగా తేల్చారు. దీంతో ఇవాళ ఈ 5 మరణశిక్ష విధిస్తూ చిత్తూరు జిల్లా 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ ఏ శ్రీనివాసరావు తన తీర్పును వెల్లడించారు. మంజునాథ్, అంటే ఈ కేసుకు సంబంధించి విచారణలో తేలినటువంటి విషయాలంటే ఎందుకు ఇంత దారుణంగా హత్య చేసిన పరిస్థితి, ఏంటి కేసుకు సంబంధించిన వివరాలు? వాస్తవంగా కటారి మోహన్ కు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ మేనలుడు. వీరి మధ్య వ్యక్తిగత ఆర్థిక విభేదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా నిర్ధారణ అయింది. 10 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. అలాగే 122 మంది సాక్షులను విచారించగా అందరూ కూడా దీంట్లో ఇప్పుడైతే 5 మంది ఎవరైతే ఉన్నారో వారు నిందితులుగానే పేర్కొంటూ వారి వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు కటారి అనురాధ ఇతర కుటుంబ సభ్యులు ఈ తీర్పుపై ఎట్లా స్పందిస్తున్నారు మంజునాథ్? అయితే కటారి అనురాధ కొడుకు చనిపోయాడు. కటారి అనురాధ కోడలు ఎవరైతే ఉన్నారో కటారి హేమలత, ప్రస్తుతం ఆమె అయితే చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా, అంటే చుడా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా ఈ రోజు కోర్టు ఆవరణలో ఈ తీర్పును స్వాగతించింది. శిక్షలు నేరం చేసిన దోషులకైతే కోర్టు సరైన శిక్ష విధించింది. వారికి ఉరిశిక్షే సరైనదంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. తీర్పు సందర్భంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో పోలీస్ 30 యాక్ట్
అమలు చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా పోస్టులపై, వాట్సాప్లపై కూడా ప్రత్యేక నిఘా ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓకే మంజునాథ్, థ్యాంక్ యూ. అది 10 ఏళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ ఆమె భర్త మోహన్ హత్య కేసులో చిత్తూరు కోర్టు ఈ సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ జంట హత్యల కేసుకు సంబంధించి 10 సంవత్సరాల పాటు విచారణ జరిగిన నేపథ్యంలో, సుదీర్ఘంగా ఈ ట్రయల్స్ జరిగిన నేపథ్యంలో ఎవరైతే నిందితులున్నారో వాళ్ళు దోషులుగా స్పష్టమైనటువంటి సాక్ష్యాలు లభించిన నేపథ్యంలో 5 నిందితులు కూడా ఉరిశిక్ష వేసినటువంటి పరిస్థితి ఉంది.